అనే ఉద్దేశంతో మన పాపములను క్షమించడానికి గాను పరలోకము నుండి భూలోకానికి దిగొచ్చి ప్రాణం పెట్టి పాతి పెట్టబడ్డాడు. అప్పుడంట అనేక మంది ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయారు. అప్పటి వరకు యేసయ్యను వెంబడించిన శిష్యులు కూడా పారిపోయినట్లుగా మనం చూస్తాం. అయితే అక్కళ్ళు ఉన్నారే యేసయ్యను వెంబడించిన కొంతమంది స్త్రీలు, వారికి యేసయ్య అంటే ఎంతో ప్రేమ. ఇలాంటి మీటింగులు జరగాలంటే, దేవుడు మిమ్మల్ని కూడా వాడుకోవాలంటే, అసలు ఏదైనా ఒక కార్యం జరగాలంటే మనకు దేవుడు అంటే వల్లమాలిన ప్రేమ ఉండాలి, అమితమైన ప్రేమ ఉండాలి. ఇదిగో మా అమ్మాయి వచ్చింది. ఎస్తేరు చిన్నప్పుడు ప్రేమించేదన్ అధికముగా ప్రేమించి అని వాడేది. చిన్నప్పుడు అంటే బాగా చిన్నప్పుడు. అంతగా మనం ప్రభువుని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. ప్రేమించారేమో. ఎప్పుడైతే యేసయ్య చనిపోయాడో వాళ్ళకి ఏం అర్థం కావట్లా, ఏమయ్యాడు ప్రభు. కొంతమందికండి అసలు స్త్రీలకు అయ్యగారులు, పాస్టర్ గారులు మనకంటే కూడా ఎక్కువ ప్రేమ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు తట్టుకోలేరు, ఊరికే కన్నీళ్ళు వచ్చేస్తాయి. నేను అనుకోవటం మగ్ధలేని మరియకి ఇంకా యేసయ్య అంటే ప్రేమ. వాళ్ళు ఏదో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, కానీ ప్రభువును మాట్లాడటం అంటే మామూలు సంగతి కాదు. యేసయ్య అంటే ప్రేమించే బిడ్డలు ఇక్కడ కూడా ఉన్నారు. ఇందాక అయ్యగారు చెప్పలా, మా తల్లిని ప్రభువు దర్శిస్తూ 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 వచ్చారని. ఆమె అంటే ఎంత ప్రేమ లేకపోతే దేవుడు తన కుమారుని ఇంతగా హెచ్చించి ఆశీర్వదించి వాడుకొనడం అంటే దేవుని మహాకృపే. హల్లెలూయా. మీరు ప్రేమించడం ఒక ఎత్తు, ఆయన మిమ్ములను ప్రేమించడం ఇంకా మరొకెత్తు. ఈ బిడ్డలకి ఎంత ప్రేమో. మగ్ధలేని మరియా ఎక్కడో కాదు, ఇక్కడే ఇజ్రాయెల్ దేశంలో జరిగిన సంగతి ఇది. మన ఖండంలోనే జరిగింది. ఏషియన్ కల్చర్లో, ఆసియా ఖండంలో స్త్రీలు అంత త్వరగా బయటికి రారు, ఇంకా ముందు వచ్చేవారు కాదు. ముసుగేసుకోవాలి, కనబడాలంటే భయం, స్త్రీ లోపటే ఉండాలి. ఈ కల్చర్ అంతా మనకు తెలుసు. వీళ్ళ పరిస్థితి కూడా అదే. కానీ ప్రభువును చూడాలనే మనస్సు, ఆశ. ఎక్కడికి వెళ్తావు, ఏం చేస్తావు, ప్రభు ఎక్కడున్నాడు అనుకుంటున్నారు. అందరేమో పరారైపోయారు. ఆయనకు వ్యతిరేకంగా పరిస్థితి నడుస్తుంది కాబట్టి అటు రోమా ప్రభుత్వం యూదులను ఏలుతున్న సందర్భం, యూదుల మతాధిపతులు వీళ్ళిద్దరూ కలిసి ప్రభువుని ప్రేమించట్లేదు, ప్రేమించే వారిని ప్రేమించనివ్వట్లేదు. అది జరుగుతున్న సందర్భం అది. అయినా ఇద్దరు స్త్రీలు ప్రభు కొరకు నడుం కట్టారు. అక్క, ఏది ఏమైనా సరే మనం ప్రభు దగ్గరికి వెళ్ళాల్సిందే. ఎక్కడున్నాడు ప్రభు, చచ్చిపోతే బాధి పెడితే, అయినా సరే మనం అక్కడికి వెళ్ళాల్సిందే. సమాధిలో పెట్టేశారమ్మా, అయినా సరే మనం అక్కడికి వెళ్ళాల్సిందే అని ఒక నిర్ణయానికి వచ్చారు. నేను ఈ రాత్రి అన్యజనులతో మాట్లాడుతూనే ప్రభువుని ఎరిగిన బిడ్డలకు ఒక సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు ఎక్కడుంటే అక్కడికి మనం వెళ్ళిపోవాలి. అది పూరిపాకైనా వెళ్ళిపోవాలి, 16 అంతస్తుల మేడైనా వెళ్ళిపోవాలి. నో మ్యాటర్ సభలు ఎవరు కండక్ట్ చేస్తున్నారనే తర్వాత సంగతి. మన సహవాసమేనా, అసలు మనోళ్ళేనా, మన క్యాస్టోళ్ళేనా అని కొంతమందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చింది. గ్యాస్ట్రిక్ కాదు, ప్రభు ఉంటే చాలు, నువ్వు అక్కడికి పరిగెత్తు. ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు, ప్రభువు నిన్ను దర్శిస్తాడు, ప్రభువు నీతో మాట్లాడతాడు, ప్రభువు నిన్ను అభిషేకిస్తాడు, ప్రభువు నిన్ను ఆత్మతో నింపుతాడు, ప్రభువు నిన్ను జనములకు దీవెనకరంగా మారుస్తాడు. అబ్బా, ఇద్దరు అక్కళ్ళు ప్రొద్దుటే వచ్చేసారంట, ఇంకా తెల్లవారనే లేదు. ఎంత గొప్ప సంగతో చూడండి. అది విశ్రాంతి దినం, యూదులకు విశ్రాంతి దినం ఎప్పుడు ఏమండి? శనివారం గడిచింది. ఆదివారం వచ్చే సమయానికల్లా ఇంకా తెల్లవారక మునిపే సమాధి దగ్గరికి వెళ్ళిపోయారంటే ఏం జరిగిందో చూడండి. చూడవచ్చిరి, ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి, దేవునికి స్తోత్రం. నేను రావిల్పిండి ఎక్స్ప్రెస్ పరిగెత్తినట్టు పరిగెత్తాలి, లేకపోతే టైం చాలు. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే వీళ్ళిద్దరు అక్కోళ్ళు వెళ్ళారో యేసయ్యను చూడటానికి, చెప్పండి, వాళ్ళ కొరకంట దేవుడు తన దూతను పంపాడట. మీరు ఎప్పుడైనా సరే దేవుని పరిచర్యలో ఆసక్తి కలిగి ఉంటే దేవుడు తన దూతలను పంపిస్తాడు. హల్లెలూయా.
ఇందాక పాస్టర్ గారు చెప్పారే, డాక్టర్స్ వచ్చారు విజయవాడ నుండి అని. గొప్ప సంగతి, గొప్ప సంగతి. దేవుడు పంపిస్తాడు, డాక్టర్స్ని పంపిస్తాడు, ఇంజనీర్లను పంపిస్తాడు, సామాన్యులను పంపిస్తాడు, సామంతులను పంపిస్తాడు. అసలు ఏకంగా చెప్పండి, అరే దేవదూతలనే పంపిస్తాడు. ఇంకా ఏకంగా అక్కడ దైవజనుడు చెప్పినట్లుగా షడ్రక్, మెషక్, అబేద్నెగో వారిని అందులో పడేస్తేనంట అసలు ఆయనే దిగొచ్చాడంట. స్తోత్రం. ఆయన దిగొచ్చేస్తాడు మీ కొరకు. ఇవన్నీ మామూలు సంగతులేం కాదు. మేమేదో కాసేపు డ్రామా వేసి డ్యాన్సులు వేసి వెళ్ళిపోతానికి రాలా. ఈ రాత్రి మీటింగు జనములను కదిలిస్తుంది, తరములకు దీవెనకరంగా మారుతుంది, నిన్ను పరలోకానికి ఎక్స్పోర్ట్ చేస్తుంది, నిన్ను నరకము నుండి తప్పిస్తుంది, నీ జీవితంలో ఒక నూతనమైన కార్యమును జరిగిస్తుంది, కుటుంబాలను కడుతుంది, జీవితాలను ప్రయోజనకరంగా మారుస్తుంది. చీకటిలో నుండి వెలుగులోనికి, మరణములో నుండి జీవములోనికి, లోకములో నుండి వెలుపలకు రప్పించగలిగిన శక్తి కలిగిన వాక్యం ఈ రాత్రి దేవుని చేత ప్రకటించబడుతున్న వాక్యం. హల్లెలూయా. ఇదేమి ఆషామాషి వ్యవహారం కాదు. దేవుని వాక్యము సజీవమైనదై, బలము గలదై, రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణము, ఆత్మ, శరీరంలోనికి దూరంట మూలుగలలోనికి వెళ్ళిపోద్దంట. మన అక్కోళ్ళు ఇక్కడ డాక్టర్ గారులు ఉన్నారు. వాళ్ళు మూలుగలలోనికి వెళ్ళాలంటే, బోన్ మ్యారోలోకి వెళ్ళాలంటే చాలా వ్యవహారం వాళ్ళకి. అక్కడికి తీసుకెళ్ళాలి, స్కానింగ్లు చేయాలి, దాన్ని ఏమంటారు, రిపోర్ట్లు ఏదో అంటారు కదండి, టెస్ట్ల మీద టెస్ట్లు చేయాలి. అవన్నీ మామూలు వ్యవహారాలు, ఫిజికల్గా చేసే సంగతులు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు దిగొస్తాడో దేవుని యొక్క వాక్యం నీ మూలుగలలోనికి వెళ్ళిపోయి నీ యొక్క ఎముకలలో నుండి దూరిపోయి అక్కడ నుండి కార్యం చేయడం మొదలు పెడుతుంట. స్తోత్రం. హల్లెలూయా.